మ్యాచ్ మళ్ళీ ప్రారంభమవుతుంది. 32 పరుగులు 5 వికెట్ల నష్టానికి బాలయ్య లైన్స్ ఒక 18 పరుగుల పార్ట్నర్షిప్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత శశాంక్ మధ్య మనం చూసాం. ఇంతవరకు ఈ ఇన్నింగ్స్ లో బెస్ట్ పార్ట్నర్షిప్ అది. చాలా చక్కటి బ్యాటింగ్ చేస్తున్నారు ఇద్దరు. ఒక రికవరీ మనం ఇక్కడ చూస్తున్నాం. తరుణ్ వేసిన డిఫెన్సివ్ గా ఆడి డిఫెన్సివ్ గా పుష్ చేసి అక్కడ డీప్ కవర్స్ డీప్ గా ఉన్న ఫీల్డర్ వచ్చి ఫీల్డ్ చేసే లోపల ఒక సింగిల్ సాధించాడు శశాంక్ చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అతను చక్కటి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక బౌండరీ కూడా అతను సాధించడం జరిగింది ఈ ఇన్నింగ్స్ లో. ఇంతవరకు ఒకే ఒక బౌండరీ వచ్చింది, అది శశాంక్ బ్యాట్ నుంచి వచ్చింది. తరుణ్ వేసిన బౌండరీకి వెళ్ళింది. బౌండరీ తీసుకొని సో జూనియర్ ఎన్టీఆర్కి మొదటి బౌండరీ లభించింది. ప్రేక్షకులు దాన్ని ఎంతో ఆనందించారు. అది ఎక్స్ప్రెస్ మీద కూడా మొదటిగా ఒక బౌండరీ లభించడంతో బాలయ్య లైన్స్ బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ కూడా డాన్స్ చేయడం మనం చూస్తున్నాము. బౌండరీ సందర్భంలో బౌండరీ స్విచ్ ద్వారా వచ్చిన స్లిప్ కీపర్ మధ్యలో వెళ్ళింది. బట్ స్టిల్ అది ఎఫెక్టివ్ బౌండరీ, నాట్ ఎఫెక్టివ్. సో తరుణ్ మరొకసారి బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఓవర్లో ఇప్పటికే మొదటి 2 బంతులు 5 పరుగులు వచ్చాయి. ఈసారి బంతిని షార్ట్ మిడ్ వికెట్ దిశగా ఆడి మరొక సింగిల్ జూనియర్ ఎన్టీఆర్ సాధించారు. చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నారు. చక్కటి పొజిషన్లో వచ్చి కరెక్ట్ క్రికెటింగ్ షాట్స్ ఆయన ఆడడం మనం చూస్తున్నాం. అలాగే శశాంక్ కూడా చాలా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. ఈసారి మంచి బంతి అది, దాన్ని కీపర్కి వెళ్ళింది. కొట్టే ప్రయత్నంలో మిస్ అయ్యాడు బ్యాట్స్మెన్ శశాంక్. మొత్తం మంచి పార్ట్నర్షిప్ మనం చూస్తున్నాం వీళ్ళిద్దరి మధ్య. ఒక రికవరీ పార్ట్నర్షిప్ మనం చూస్తున్నాం. మరొక మంచి బౌలింగ్ మరొకసారి తరుణ్ ద్వారా. తరుణ్ బ్యాటింగ్ కూడా చక్కగా చేస్తాడు. వెంకీ వారియర్స్ లో మంచి తురుపు ముక్క అని చెప్పాలి అతన్ని. ఆఖరి బంతి కూడా పరుగులు లభించలేదు. ఓవర్ ముగిసింది 38 పరుగులు 5 వికెట్ల నష్టానికి.